బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల మరమ్మతుల విషయంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతుల పర్యవేక్షణకు 4 సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను నీటిపారుదల శాఖ సిద్ధం చేసింది. వానాకాలం వచ్చేలోగా ఈ 3 బ్యారేజ్ల పరిరక్షణ చర్యలు చేపట్టాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల మరమ్మతుల విషయంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు వానాకాలం వచ్చేలోపు ఈ 3 బ్యారేజ్లకు సంబంధించి మరమ్మతు పనులు తీసుకోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది గవర్నమెంట్. డీటెయిల్స్ ఇవ్వండి. యామని, తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్టు ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉన్న తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే దీనిలో భాగంగానే ఎలక్షన్ ముందు నవంబర్, డిసెంబర్ లో కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ ఒక్కసారి కుంగిపోవడంతో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే మేడిగడ్డ మొత్తం కాళేశ్వరం భాగమైనటువంటి మేడిగడ్డ ఒక్కసారిగా 3 పిల్లర్స్ కుంగిపోవడంతో పెద్ద దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. దీనిలో భాగంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నేషనల్ సేఫ్టీ డ్యామేజ్ సంబంధించిన అధికారుల బృందం రంగంలోకి దిగింది. దానికి సంబంధించి ఇప్పటికే మేడిగడ్డలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, ఆ పిల్లర్ కుంగిపోవడానికి కారణాలు, అప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు సేఫ్టీ మెథడ్ ఫాలో చేయలేదు, సేఫ్టీ క్వాలిటీస్ ఫాలో చేయలేదు, దానిలో ఇబ్బంది జరిగే పూర్తి స్థాయిలో డ్యామేజ్ కుంగిపోవడం జరిగిందని చెప్పేసి అయితే నేషనల్ సేఫ్టీ అథారిటీ అధికారులు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం సమావేశం నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా మేడిగడ్డలో కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ కావచ్చు, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను వెంటనే మరమ్మతులు చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నీళ్లు అందించాలని చెప్పి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే విషయంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పటికే పూర్తిగా ప్రాజెక్టులో ఉన్న నీటిని బయటికి మళ్లించడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రాజెక్టు ఏమాత్రం వాటర్ వచ్చినా కూడా పూర్తిగా కుంగిపోయే ప్రమాదం ఉంది, ప్రాజెక్టు కిందికి పడిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి నిపుణులు చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే కాళేశ్వరంలో ఉన్నటువంటి నీళ్లు, మేడిగడ్డలో ఉన్నటువంటి నీళ్లు మొత్తం పూర్తిగా కిందికి వదిలేయడం జరిగింది. ఇప్పుడు ప్రాజెక్టు పూర్తిగా వేకేట్ చేయడం జరిగింది. అయితే ఆ వర్షాకాలం దగ్గర రావడంతో వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించాలి, వారికి క్రాప్ సీజన్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుని రిపేర్ చేసి తాత్కాలిక మరమ్మతులు చేసి రాష్ట్ర రైతాంగానికి నీళ్లు అందించాలనే ఉద్దేశంతో నిన్న రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కీలక సమావేశం ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే ఇప్పటికీ పర్యవేక్షణ సంబంధించిన 4 సభ్యులతో కూడినటువంటి బృందం ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అనేక నిపుణులు ఇచ్చినటువంటి నివేదికలు సిద్ధం చేసిన పరిస్థితి. దాని ప్రతిపాదకను నీటిపారుదల శాఖ సిద్ధం చేసినటువంటి రిపోర్టు ఆధారంగానే ఇవాళ నేషనల్ సేఫ్టీ అథారిటీ డ్యాము సంబంధించినటువంటి కమిటీ ఒక రిపోర్టు తయారు చేసి దాని ఆధారంగా నిజంగానే వానాకాలం ఈలోపు వచ్చే లోపునే 3 బ్యారేజీల పరిరక్షణ కమిటీ చేపట్టాలని చెప్పి జాతీయ సేఫ్టీ నేమ్ అథారిటీ సూచించింది. భాగంగా నిజంగానే వాటర్ నింపిన తర్వాత నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేస్తే రైతాంగానికి నీళ్లు వస్తున్నాయా, లేకపోతే ఆ క్రాప్ వచ్చే విధంగా రైతాంగానికి వరి పంట తీసుకునే విధంగా అనుకూలంగా ఉంటుందో లేదని చెప్పి పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేయడం జరిగింది. దానిలో ఇప్పుడు రైతాంగానికి వచ్చేటువంటి పరిస్థితుల్లో సేఫ్టీ అథారిటీ ప్లాన్ చేసిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని ప్రాజెక్టు మళ్ళీ రిపేర్ చేస్తుందా, లేకపోతే కొత్త ప్రాజెక్టు చేస్తుందా అని చెప్పి మరి కొద్దిగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది, ఇప్పటికే క్రాప్ కు సమీపిస్తున్న నేపథ్యంలో మరొకసారి ఇబ్బంది కలగకుండా రైతులకు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డని, అన్నారం, సుందిళ్లను పూర్తి స్థాయిలో తాత్కాలిక మరమ్మతులు చేసి రైతాంగాన్ని నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం ముందుకు పోతున్న పరిస్థితి. దానిలో భాగంగా నిన్న సమావేశం తీసుకున్న పరిస్థితి. సమావేశంలో చాలా అంశాలు చర్చకు వచ్చినాయి. ఇప్పటికే నేషనల్ సేఫ్టీ అథారిటీ టీం ఇప్పటికే 3 సార్లు కాళేశ్వరం ప్రాజెక్టుని పరిశీలించడం జరిగింది. దాంట్లో జరిగినటువంటి లోపల కావచ్చు, దానిలో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఎక్కడ జరిగింది, ఎక్కడ డ్యామేజ్ జరిగింది, ఎందుకు క్వాలిటీ మెయింటైన్ చేయలేదు పూర్తి స్థాయిలో చర్చ చేయడం జరిగింది. దాన్ని రిపోర్ట్ ఆధారాన్ని ఇలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోపోతుంది. నిజంగానే మరికొద్ది రోజులు తెలిసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అది ఎట్లా నిర్ణయం చేస్తారు, రైతులకు ఎట్లా నీళ్ళు ఇస్తారు, నిజంగా కొత్త రీడిజైన్ నేపథ్యంలో మళ్ళీ చేస్తారా, లేకపోతే కొత్త ప్రాజెక్టు కట్టాల్సి వస్తుందా, ఎట్లా దాన్ని తాత్కాలిక మరమ్మతులు చేస్తే రాష్ట్ర రైతాంగానికి నీళ్లు వచ్చేందుకు పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. అది మరి కొద్ది రోజులు పూర్తిగా తెలిసే అవకాశం అవుతుంది. ఆమె రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.